ఉత్తర దిక్కు నుండి నేను ఒకని రేపుచున్నాను, నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఇక్కడ రెండు దిక్కులను గూర్చి ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకటి ఉత్తరపు దిక్కు, రెండోది సూర్యోదయపు దిక్కు. సూర్యోదయపు దిక్కు అంటే తూర్పు. ఉత్తర దిక్కును గూర్చి అలాగే తూర్పు దిక్కును గూర్చి ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ఒకని రేపుచున్నాను అని అంటాడు. ఉత్తర దిక్కు నుండి నేను ఒకని రేపుచున్నాను. సూర్యోదయ దిక్కు నుండి లేక తూర్పు దిక్కు నుండి నా నామమున ప్రార్థన చేయవాడు ఒకడు వచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. ఈ మాటలు కోరేషును గురించి చెప్పబడినటువంటి మాటలు. యెషయా ప్రవచన గ్రంథంలో కోరేషును గురించి 41వ అధ్యాయం నుండి ఆరంభం అవుతుంది. 41వ అధ్యాయంలో 43వ అధ్యాయం, 44వ అధ్యాయం, 45వ అధ్యాయం, 46వ అధ్యాయం, ఈ అధ్యాయాల్లో యెషయా ప్రవక్త కోరేషును గురించి వ్రాసినట్లుగా మనం చూడగలుగుతాం. ఉత్తర దిక్కు నుండి నేను ఒకరిని రేపుచున్నానని ప్రభు మాట్లాడుతున్న మాట, ఇది కోరేషును గురించి పలికినటువంటి మాట. ఇక్కడ రెండు దిక్కులు, ఉత్తర దిక్కు, తూర్పు దిక్కు. ఉత్తర దిక్కు నుండి నేను ఒకరిని రేపుచున్నానన్నాడు. తూర్పు దిక్కు నుండి ప్రార్థించువాడొకడు వస్తాడు అని చెప్తున్నాడు. ఈ మాటను బట్టి మనం పరిశీలన చేస్తే, అంటే ఉత్తరపు దిక్కు నుండి ఒకడు వస్తాడైనా, తూర్పు దిక్కు నుండి ప్రార్థించేవాడు వస్తాడైనా అని కాదు. అలాగైతే ఇద్దరు వ్యక్తులు అవుతారు. ఒకే వ్యక్తి గురించి మాటలు పలుకుతున్నాడు. అది కోరేషును గురించి పలకబడిన మాటలు. మరి ఒకే వ్యక్తి ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు నుండి ఎలా వస్తాడు? ఉత్తర దిక్కులో నుండి రేపుతున్నాడు, తూర్పు దిక్కు నుండి వచ్చుచున్నాడు అని మనం చూస్తున్నాం. ఈ మాటలు మనం పరిశీలన చేస్తే పేరా, ఇక్కడ వస్తున్నటువంటి వ్యక్తి ఒక్కడే, అతడు కోరేష్. అతను రేపిన వాడు దేవుడు. ఉత్తర దిక్కు నుండి రేపిన మాట వాస్తవమే. తూర్పు దిక్కు నుండి అతడు వచ్చుచున్న మాట కూడా వాస్తవమే. అయితే ప్రభువులను పేరా, ఈ కోరేషు అనేటువంటి వ్యక్తి పారసీక దేశానికి రాజు, మాదియా పారసీక రాజ్యపు చక్రవర్తి. ఈ పారసీక దేశము యెరూషలేముకు ఇది తూర్పున ఉన్నటువంటి దేశం. ఇది తూర్పున ఉన్నటువంటి దేశం. ఉదాహరణగా మనం పరిశీలన చేస్తే, దానియేలు ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఒక్క నిమిషం. ఒక పొట్టేలు వచ్చింది, దానియేలు దర్శనం చూస్తున్నాడు. ఆ పొట్టేలు వచ్చి పొడుస్తా ఉంది.
2 కొమ్ములు ఉన్నాయి ఆ పొట్టేలుకి. ఆ పొట్టేలు పొడుస్తా ఉంది. ఏ దిక్కుల్లో పొడుస్తుంది? పశ్చిమము అంటే పడమట దిక్కు. 2 ఉత్తరముగా పొడుస్తుంది. 3 దక్షిణముగా పొడుస్తుంది. పడమట దిక్కులో ఉన్న వారిని పొడుస్తుంది, ఉత్తర దిక్కులో ఉన్న వారిని కూడా పొడుస్తుంది, దక్షిణ దిక్కులో ఉన్న వారిని కూడా పొడుస్తుంది. కానీ ఏ దిక్కులో ఉన్న వారిని పొడవట్లేదు? తూర్పు దిక్కులో ఉన్న వారిని పొడవట్లేదు. దీనికి కారణం ఏంటంటే అది వచ్చింది తూర్పు దిక్కు నుండి. ఆ పొట్టేలు వచ్చింది. ఆ పొట్టేలు మాదియా పారసీక సామ్రాజ్యానికి సూచన. అంటే ఈ మాటను బట్టి మనం పరిశీలన చేస్తే పేరా, ఇప్పుడు ఆ యొక్క మాదియా పారసీక దేశము అది తూర్పున ఉన్నటువంటి దేశం. అది తూర్పున ఉన్నటువంటి దేశం. ఆ తూర్పు దేశము నుండి ఇప్పుడు కోరేషును పిలుస్తున్నాడు. మరి ఇప్పుడు కోరేషు తూర్పు దేశస్థుడు కదా, కోరేషు తూర్పున ఉన్నవాడు కదా. అలాంటప్పుడు ఉత్తరపు దిక్కు నుండి ఎలా రేపుతున్నాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉత్తరపు దిక్కు నుండి రేపుతున్నాడు అనేది అర్థం ఏంటంటే పేరా, ఇప్పుడు కోరేషు ఉత్తర దిక్కులో ఉన్నాడని, ఆ ఉత్తర దిక్కులో నుండి అతను రేపుతున్నాడని కాదు. ఉత్తర దిక్కు దేవుని దిక్కు. ఉత్తరమున దేవుడు ఉన్నాడు, తూర్పున కోరేషు ఉన్నాడు. ఉత్తరములో ఉన్న దేవుడు తూర్పులో ఉన్నటువంటి కోరేషుని రేపుతా ఉన్నాడు. ఆయన ఉత్తర దిక్కులోనే ఉన్నాడు దేవుడు. ఉత్తర దిక్కులో ఉండి తూర్పు దిక్కులో ఉన్నటువంటి కోరేషు ఏం చేస్తున్నాడు? రేపుతా ఉన్నాడు. కనుక ప్రభువుని పేర ఈ ఉత్తరపు దిక్కును గురించి మనం పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలో కొన్ని శ్రేష్టమైన సంగతులు మనకు కనబడతాయి. జ్ఞాని అయిన సొలొమోను రాశాడు సామెతల గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనంలో, ఉత్తరపు గాలి వాన పుట్టించును. చాలు. ఉత్తరపు గాలి ఏం చేస్తుందంట? వాన పుట్టిస్తుంది. ఉత్తరము నుండి గాలి మొదలైంది అనుకోండి, ఉత్తరమున మబ్బు పట్టింది అనుకోండి, ఉత్తరము నుండి ఖచ్చితంగా వాన వస్తుంది, వర్షము కురుస్తుంది అని మనకు నమ్మకం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మందిరం ఇలా ఉంది. మన మందిరానికి ఉత్తరం ఇది. ఈ మూల కనుక ఏమంటే ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఈ విజయవాడ వైపు కనుక మబ్బు పట్టిందంటే ఖచ్చితంగా వాన కురుస్తుంది అనే నమ్మకం మనకు ఉంటుంది. అదే ఇప్పుడు ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు, ఉత్తరపు గాలి వాన పుట్టిస్తుంది అని అంటాడు. ఉత్తరము నుండి వాన వస్తుంది అని చెప్పి మనం గ్రహించాలి. తర్వాత యోబు గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి ఏమొస్తుందట? చలి వస్తుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? మరుగు స్థానము నుండి ఏమొస్తుందట? తుఫాను వస్తుంది. ఉత్తరపు దిక్కు నుండి చలి వస్తుంది అంటాడు యోబు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మరుగు స్థానం ఏది? మరుగు స్థానము నుండి తుఫాను వస్తుంది అంటాడు. మరుగు స్థానము నుండి తుఫాను బయలుదేరుతుంది అంటాడు. ఉత్తరము నుండి చలి వస్తుంది అంటాడు. మరుగు స్థానం ఏంటి? మనకు అసలు దిక్కులెన్ని? అది దిక్కులెన్ని అంటే మనం సహజంగా 4 అని చెప్తాం, కానీ దిక్కులు 8 దిక్కులు. ఎవరి స్తోత్రం చెప్పండి. దిక్కులెన్ని? 8 దిక్కులు. వాటిలో 4 ఏమో బహిరంగంగా కనబడే దిక్కులు,
నాలుగేమో మరుగు స్థానాలు, నాలుగేమో మరుగుగా ఉండే దిక్కులు. ఈ నాలుగు బహిరంగంగా కనబడే నాలుగు దిక్కులు ఏంటంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ నాలుగు దిక్కులు మనకు కనబడతాయి. అయితే వీటిలో మరుగు స్థానాలు ఉన్నాయి, మరుగు దిక్కులు ఉన్నాయి, మరుగుగా ఉండే దిక్కులు. ఆ దిక్కులు ఏంటంటే ఒకటి ఈశాన్యం, రెండు ఆగ్నేయం, మూడు నైరుతి, నాలుగు వాయువ్యం. ఈ నాలుగు దిక్కులు ఇవి మరుగు స్థానాలు. ఇవి కనపడవు. అసలు ఇవి లెక్కలో కూడా పెట్టుకో. మనమైతే భక్తులం కదా, అసలు మనమైతే వీటిని లెక్కలో పెట్టుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ప్రార్థనా పరులో మనకేంటి నైరుతి, ఈశాన్యం ఇవన్నీ ఎందుకు మనక అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇక్కడ లేఖనంలో యోబు భక్తుడు రాస్తాడు, మరుగు స్థానము నుండి తుఫాను బయలుదేరుతుంది అంటాడు. మరుగు స్థానము అంటే ఇప్పుడు వాన ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు? ఉత్తర దిక్కు నుండి వాన వస్తుంది అన్నాడు. ఉత్తర దిక్కు నుండి వాన వస్తుంది కనుక ఇప్పుడు ఆ ఉత్తర దిక్కులోని మరుగైన స్థానం ఏదంటే, ఉత్తర దిక్కులో మరుగైన స్థానం ఏదంటే వాయువ్యం, ఈ మూల. ఎవరి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాయువ్య దిశ నుండి తుఫాను బయలుదేరుతుంది. మరుగు స్థానము నుండి తుఫాను బయలుదేరుతుంది అని అన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఉత్తరపు దిక్కు నుండి వాన వస్తుంది, చలి వస్తుంది. అలాగే ఉత్తరపు వాయువ్య దిశ నుండి లేక మరుగు స్థానము నుండి తుఫాను వస్తుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ వస్తుంది అని దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఇది వాస్తవమే. మనం కూడా కన్నులారా చూస్తూ ఉన్నాం. ఎన్నో విషయాలు మన కన్నుల ఎదుట జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువుని పేర ఇప్పుడు ఉత్తరపు దిక్కు నుండి లేక దాని మరుగు స్థానము నుండి వాన వస్తుంది, తుఫాను వస్తుంది, అలాగే చలి కూడా వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 22వ వచనం చదవండి ఒకసారి. అక్కడే ఉత్తర దిక్కున 37వ వచనం, యోబు గ్రంథం 37వ అధ్యాయం 22వ వచనం. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును, దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభుని పేర ఎక్కడ యోబు గారు మరొక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఉత్తర దిక్కున ఏమన్నట సువర్ణ ప్రకాశం ఉంది. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం పుడుతుందంట. ఆ దిక్కున దేవుడు ఎలా ఉన్నాడంట? భీకరమైన మహిమతో ఆయన మహిమను ధరించుకొని ఉన్నాడు. ఉత్తర దిక్కున భీకరమైన మహిమను ధరించుకున్న వాడుగా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ ఉత్తర దిక్కు నుండి సువర్ణ ప్రకాశము కలుగుతా ఉందంట. దేవుని స్తోత్రం. ఉత్తర దిక్కు నుండి వెలుగు కలుగుతుంది, ఉత్తర దిక్కు నుండి ప్రకాశత కలుగుతుంది, ఉత్తర దిక్కు నుండి ఇదిగో ప్రభావము బయలుదేరుతుంది అని చెప్పి ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ఎందుకంటే ఆ ఉత్తర దిక్కున దేవుడు ప్రభావాన్ని ధరించుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉత్తర దిక్కున దేవుడు తన ప్రభావాన్ని ధరించుకొని ఉన్నాడు. కనుక ఉత్తర దిక్కుల పేర వాన మాత్రమే కాదు, చలి మాత్రమే కాదు, తుఫాను మాత్రమే కాదు, ఆ దిక్కులో దేవుని ప్రభావము కూడా ఉంది, సువర్ణ ప్రకాశము కూడా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలన్నింటిని బట్టి మనం పరిశీలన చేస్తే పేర ఉత్తర దిక్కును గూర్చి మరొక మాట అంటాడు. 23వ అధ్యాయం యోబు గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. ఆయన పనులు జరిగించు ఉత్తర దిక్కుకు పోయినను ఆయన నాకు కాన వచ్చుటలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోబు భక్తుడంట ఉత్తర దిక్కుకు పోయాడంట. ఏమండి అక్కడ ఉత్తర దిక్కును గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన అనగా
దేవుడు పనులు జరిగించే దిక్కు అంటది. ఏమంటే దేవుడు పనులు జరిగించేది. ఆయన తన పనులు జరిగించు ఉత్తర దిక్కునకు నేను పోయినా ఆయన కనబడలేదు అన్నాడు. అంటే ఇప్పుడు యోబుకి దేవుడు మరుగైపోయాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈయన ప్రార్థిస్తున్నాడు కానీ, వెతుకుతున్నాడు కానీ, శ్రమలో ఉండి, బాధలో ఉండి, కష్టాల్లో ఉండి, వేదనలో ఉండి ఎంతగానో ప్రార్థిస్తున్నాడు, ప్రభుని వెతుకుతున్నాడు కానీ దేవుడు యోబుకి మరుగ్గా ఉన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటాడు, నేను ప్రార్థిస్తున్నాను, ఆయన వెతుకుతున్నాను, ఆయన పనులు జరిగించే ఏ దిక్కది ఉత్తర దిశకు నేను వెళుతున్నా, ఆ దిశలో కూడా దేవుడు నాకు కనబడలేదు అన్న. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఉత్తర దిక్కుకే ఎందుకు వెళ్ళాడు యోబు అంటే ఆ దిక్కు ఆయన పనులు జరిగించే దిక్కు అని యోబు గ్రహించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఉత్తర దిక్కు ఆయన పనులు జరిగించే దిక్కు, ఉత్తర దిక్కులో ఆయన ఉన్నాడు. అందుకొరకే ఇప్పుడు యోబు ఆ ఉత్తర దిక్కుకు వెళుతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ మాటలన్నింటిని బట్టి పరిశీలన చేస్తూ పేరా, ఉత్తర దిక్కులో దేవుడు ఉన్నాడు. ఆ ఉత్తర దిక్కులో దేవుడు ఉండి తన పనులు జరిగిస్తున్నాడు. ఉత్తర దిక్కులో ఆయన ఉండి ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. ఉత్తర దిక్కులో దేవుడు ఉండి వాన పుట్టిస్తున్నాడు. ఉత్తర దిక్కులో ఆయన ఉండి చలి పుట్టిస్తున్నాడు. ఉత్తర దిక్కులో ఆయన ఉండి తుఫాను పుట్టిస్తున్నాడు. హల్లెలూయా. ఆ దిక్కు ఆయన పనులు జరిగించు దిక్కు. ఏ దిక్కు? ఏ దిక్కు? ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కు దేవుడు తన పనులు జరిగించే దిక్కు. ఏ కార్యము జరగాలన్నా, ఏ పని జరగాలన్నా, ఏది సఫలము కావాలన్నా ఉత్తర దిక్కు నుండే ఆజ్ఞ బయలుదేరాలి. ఉత్తర దిక్కు నుండే పని ప్రారంభం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ దేవుడు ఆ ఉత్తర దిక్కుని ఏర్పాటు చేసుకొని ఆయన ఉత్తర దిక్కులో ఉంటున్నాడు. అందుకొరకే లేఖలో చూస్తాం, యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి ఒకసారి. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకొందును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీదికి నేను ఎక్కి కూర్చుందును, మేఘమండలం మీదికి నేను ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును. ఇది వాస్తవంగా బబులోను గురించి చెప్పబడినటువంటి మాటలు. బబులోను యొక్క అతిశయాన్ని గురించి చెప్పబడిన మాటలు. కానీ వాక్యోపదేశకులు లేక సేవకులు సహజంగా లూసిఫర్ పోలుస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి లూసిఫర్ ఇలాగ గర్వించింది, ఇలాగ అహంకరించింది అని చెప్పేసి అది చెప్తూ ఉంటారు సహజంగా. కానీ వాస్తవంగా అది బబులోను గురించి, బబులోను యొక్క అతిశయాన్ని గురించి, బబులోను యొక్క గర్వాన్ని గురించి అది రాయబడింది. సరే, ఏది ఏమైనా ఇప్పుడు అక్కడ మనం పరిశీలన చేసిపోయారా, అక్కడ అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడంటే నేను ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీదకి ఎక్కుదును, ఆ సభా పర్వతం మీద నేను కూర్చుందును అని అంటే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులు దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఉత్తర దిక్కున సభా పర్వతం మీద నేను కూర్చుంటాను మహోన్నతునితో. అది ఆ ఉత్తర దిక్కుకి వెళ్ళి మహోన్నతుడైన దేవునితో సమానంగా చేసుకోవాలని ఆశ. నేను నన్ను దేవునితో మహోన్నతునితో సమానంగా చేసుకుంటాను అని ఆశపడతాడు. ఇప్పుడు ఈ మహోన్నతుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఏ దిక్కులో ఉన్నాడు? ఎటు పోతున్నాడు? ఈ లూసిఫరో లేకపోతే ఈ బబులోనో ఎటు పోతున్నాడు చెప్పండి? ఉత్తర దిక్కుకు వెళ్తున్నాడు. సభా పర్వతం ఎక్కాలని ఆశ, ఆ పర్వతం మీద కూర్చోవాలని ఆశ, మహోన్నతునితో తనను తను సమానునిగా చేసుకున్న ఆశ పడతా ఉంటాడు. ఉత్తర దిక్కులో సభా పర్వతం, ఉత్తర దిక్కులో మహోన్నతుడు ఉన్నాడు. ఉత్తర దిక్కు ఆయన పనులు జరిగించే దిక్కు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పనులు జరిగించే దిక్కు కనుక ఆ దిక్కు వైపు మనం చూడాలి, ఆయన వైపు మనం చేతులు ఎత్తాలి. దేవుని స్తోత్రం చెప్పాలి.
రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం వైపు చేతులు ఎత్తండి. ఎత్తండి అమ్మా, ఏది అనుమానం? ఆకాశం వైపు కళ్ళు ఎత్తండి. అలా చూస్తూ ఉండండి, దేవుడు మీకు కనపడతాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను ఇప్పుడు దాకా ఉత్తరం దిక్కు అన్నాడు, ఇప్పుడు ఆకాశం వైపు అంటాడు అని చెప్పేసి అనుకుంటున్నారా? దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మ్యాప్ ఇప్పుడు చూసారా? మన భారతదేశం పట్టాన్ని లేకపోతే ప్రపంచ పట్టాన్ని ఇప్పుడు చూసారా? రాసి రైట్, దేవుడి స్తోత్రం. రండి, ఆ మ్యాప్లో ఉత్తరం ఎక్కడ ఉంటుంది చెప్పండి. దేవుడి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఆకాశం వైపు చేతులు ఎత్తినా, ఆయన సింహాసనం తట్టు మన కనులెత్తినా, ఇప్పుడు మనం ఉత్తరపు దిక్కుకి చెప్పండి చూస్తున్నట్టే, ఆయన వైపు చేతులు ఎత్తుతున్నట్టే. ఉత్తరపు దిక్కు అన్నాడని అందరూ తూర్పు దిక్కు తిరిగి దండం పెట్టినట్టుగా ఉత్తరపు దిక్కు తిరిగి పెట్టండు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనం చేతులు ఎత్తాలి. దేవుడి స్తోత్రం. ఆకాశం వైపు చేతులు ఎత్తాలి. దేవుని సింహాసనం తట్టు మన కన్నులు ఎత్తాలి. అలాగ ఎత్తుట మనం ఉత్తరపు దిక్కుకి చూస్తున్నట్లే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే లేఖనాలు పరిశీలన చేస్తే కీర్తన గ్రంథం 48వ కీర్తన 2వ వచనం చదవండి ఒకసారి. 48వ కీర్తన 2వ వచనాన్ని. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం రమ్యమైన ఎత్తుగల చోట అది ఉంచబడింది. సర్వ భూమికి సంతోషకరముగా ఉందంట. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. సియోను గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ. సియోను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సియోను పట్టణం, సియోను మందిరం అది ఎక్కడ ఉంది అంటే అది రమ్యమైన స్థలములు అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఏ దిక్కున ఉంది అంటున్నాడు అక్కడ? ఉత్తర దిక్కున. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉత్తర దిక్కులో కట్టబడింది మందిరం. దేవుని స్తోత్రం. అలాగే మనకు కూడా ఉత్తర దిక్కులోనే ఒక మంచి విశాలమైన స్థలం ఇస్తే బాగుంటుందని ప్రార్థన, నా ఆశ. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఉత్తర దిక్కులో మహారాజు పట్టణం సియోను పట్టణం అది ఎలా ఉందంట? రమ్యమైన పట్టణం అంట. దేవుని స్తోత్రం. యెరూషలేము కూడా సియోను కూడా ఉత్తర దిక్కులోనే ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఉత్తర దిక్కున నిర్మించాడు ఆ పట్టణాన్ని, ఉత్తర దిక్కున నిర్మించాడు ఆ మందిరాన్ని. ఉత్తర దిక్కులో అది నిర్మించబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సహజంగా మనుషులందరూ చేసే పని ఏంటంటే ఊరికి ఉత్తరాలు ఏం చేస్తారు అసలు? అది అండి, ఊరికి ఉత్తరాన శ్మశానం కడతారు, ఊరికి ఉత్తరాన చనిపోయిన వారందరిని పెడతారు. దేవుని స్తోత్రం. కానీ ఆత్మ సంబంధంగా దేవుని స్తోత్రం మందిరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలు అక్కడ పెట్టబడాలి. దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండాలి. దేవుని ప్రసన్నత అక్కడ ఉండాలి. ఇలాగున్న పేర ఉత్తరపు దిక్కుకి ఇంత ప్రాధాన్యత దేవుడు ఇచ్చాడు. ఉత్తరపు దిక్కులు ఆయన ఉన్నాడు. ఉత్తరపు దిక్కు నుండి ఆయన పనులు చెప్పండి జరిగిస్తున్నాడు. ఉత్తరపు దిక్కులో ఉన్నవాడు ప్రభావముతో ఆయన ప్రభావాన్ని ధరించుకొని ఉన్నాడు. ఆ ఉత్తరపు దిక్కులో సువర్ణ ప్రకాశము వెదజల్లుతా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ ఉత్తరపు దిక్కులో నుండి వాన బయలుదేరుతా ఉంది. ఉత్తరపు దిక్కులో నుండి చలి బయలుదేరుతా ఉంది. ఉత్తరపు దిక్కు నుండి తుఫాను బయలుదేరుతా ఉంది. ఆ ఉత్తరపు దిక్కున సభా పర్వతం ఉంది. ఆ ఉత్తరపు దిక్కులో రమ్యమైన చోటులో సియోను నిర్మించబడింది. హల్లెలూయా. ఇంత గొప్పగా దేవుడు ఉత్తరపు దిక్కును ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఉత్తరపు దిక్కులో ఉన్నాడు. ఉత్తరపు దిక్కులో ఉన్న దేవుడు, ఉత్తరపు దిక్కులో ప్రభావం ధరించుకున్న దేవుడు, ఉత్తరపు దిక్కులో సువర్ణ ప్రకాశములో ఉన్న దేవుడు, ఉత్తరపు దిక్కులో నుండి పనులు జరిగిస్తున్న దేవుడు అతడు కోరుకున్నట్లుగా, అతను ఊహించినట్లుగా, ఆయన తల
తలంచినట్లుగా తూర్పు దిక్కులో ఉన్న కోరేషును రేపుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఉత్తర దిక్కులోనే ఉన్నాడు. ఉత్తరపు దిక్కు నుండి నేను ఒకని రేపుచున్నాను అని అంటే రేపబడిన వాడు ఉత్తర దిక్కులో ఉన్నాడని కాదు, రేపిన వాడు ఉత్తరపు దిక్కులో ఉన్నాడు, రేగిన వాడేమో తూర్పు దిక్కులో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రభువుని పేర చాలా మంది ఆలోచన ఏంటంటే అసలు కోరేషును తూర్పు దిక్కు, కోరేషు రాజ్యం, కోరేషు దేశం తూర్పు దేశం. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న మాట ప్రకారంగా కొందరు అభిప్రాయం ఏంటంటే ఆయన తూర్పు నుండి బయలుదేరి అటు తిరిగి ఉత్తరంగా వచ్చి ఉత్తరం నుండి యెరూషలేము మీదకి వచ్చి దండెత్తుతాడు, లేకపోతే ఉత్తరముగా వచ్చి బబులోను మీద దండెత్తుతాడు అనేటువంటి ఆలోచన కొంతమంది కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది శుద్ధ తప్పని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. హల్లెలూయా. దేవుడు ఉత్తరాన ఉన్నాడు, కోరేషేమో తూర్పున ఉన్నాడు. ఉత్తరపు దిక్కున ఉన్న దేవుడు తూర్పు దిక్కులో ఉన్న కోరేషుని రేపుతున్నాడు. ఉత్తరపు దిక్కు ఆయన పనులు జరిగించే దిక్కు. ఉత్తరపు దిక్కులో ఆయన మహిమను, ప్రభావాన్ని ధరించుకొని ఉన్నాడు. ఆ ఉత్తరపు దిక్కులో సువర్ణ ప్రకాశం ఉంది. అక్కడి నుండే పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. అక్కడి నుండే వాన పడుతుంది, అక్కడి నుండే చలి పడుతుంది, అక్కడి నుండే తుఫాను బయలుదేరుతుంది. కనుక అక్కడ నుండే ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అక్కడ నుండే దేవుడు తన హస్తాన్ని చాపుతాడు. అక్కడ సియోను ఉన్నది అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఏముందంట? సియోను ఉన్నది అని అంటాడు. కనుక సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సియోనులో ఉండి నేను నిన్ను దీవిస్తానని చెప్తున్నాడు, నిన్ను హెచ్చిస్తానని చెప్తున్నాడు. ఆయన సియోనులో నుండి తన హస్తాన్ని చాపుతాడు. హల్లెలూయా. కనుక ప్రభువుని పేర ఇక్కడ ఉత్తరపు దిక్కుని ఒకరిని రేపుతున్నాడు అని అంటే ఉత్తరపు దిక్కులో ఉన్న వాడిని రేపటం కాదు, దేవుడే ఉత్తరపు దిక్కున ఉండి తూర్పు దిక్కులో ఉన్న కోరేషిని రేపుతున్నాడు. ఇప్పుడు అందుకే అంటాడు, వెంటనే అంటున్నాడు, నా నామమున ప్రార్థన చేయువాడు ఒకరిని సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు అన్నాడు. ఇక్కడ నుండి రేపితే, ఎక్కడ నుండి? ఉత్తరపు దిక్కు నుండి దేవుడు రేపాడు. ఎక్కడున్నవాడిని? తూర్పున ఉన్నవాడిని రేపితే అప్పుడు తూర్పు నుండి సూర్యోదయ దిక్కు నుండి ఒకడు వచ్చుచున్నాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక తూర్పు దిక్కేందో, తూర్పు దిక్కు నుండి ఎలా వచ్చాడో రేపటి దిన మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. అయితే ఈ యొక్క మధ్యాహ్న సమయం పేర ఈ ఉత్తరపు దిక్కు దేవుని దిక్కని, ఉత్తరపు దిక్కు ఆయన పనులు జరిగించే దిక్కని, ఉత్తరపు దిక్కులో ఆయన ప్రభావాన్ని ధరించుకొని ఉన్నాడని, ఉత్తరపు దిక్కులో సూర్య ప్రకాశము, సువర్ణ ప్రకాశము ఉన్నదని, ఆ ఉత్తరపు దిక్కు నుండే వాన బయలుదేరుతుందని, తుఫాను బయలుదేరుతుందని, చలి బయలుదేరుతుందని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించి మన ప్రభుని ఎంతైనా స్తుతించాలి. ఉత్తరపు దిక్కులోని దేవుని స్తోత్రం. ఉత్తరపు దిక్కులోని సియోను ఉన్నది. ఆ సియోను నుండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. మనం వాడుకుంటాం, సియోనులో నుండి చిన్నావు నాపై
ప్రకాశిస్తున్నాడు. ఆయన ప్రభావాన్ని ధరించుకొని ఉన్నాడు. ఆయన సువర్ణ ప్రకాశం అక్కడి నుండి బయలుదేరుతా ఉంది. కనుక ఆయన ఉత్తరపు దిక్కులో ఉండి, సియోనులో ఉండి ఆయన మన ఆశీర్వదిస్తున్నాడు. కనుక మన ఆశీర్వదించే దేవుడు ఈ ప్రతిష్ట కూడికిలో ఆ సియోనులో నుండి తన హస్తం మన వెలిగి చాపాలి. మన పట్ల ఆయన పనులు జరిగించాలి. ఆయన పనులు మన కన్నులారా చూడాలి. ఆయన పనులు జరగాలి. మన విజ్ఞాపనకు జవాబు రావాలి. ప్రభా, నువ్వు సియోనులో ఉన్నావు, ఉత్తరపు దిక్కున ఉన్నావు. ఉత్తరపు దిక్కున ఉన్న నీవు తూర్పు దిక్కులో ఉన్న కోరేషును రేపావయ్యా. అలాగే ఉత్తరపు దిక్కులో ఉన్న నీవు నన్ను రేపగలిగిన వాడు నీవే, నన్ను ఆశీర్వదించగలిగిన వాడు నీవే, నన్ను దీవించగలిగిన వాడు నీవే, నన్ను ఆశీర్వదించగలిగిన వాడు నీవే, నా కొరకు వాన కురిపించువాడు నీవే, నా కొరకు చలి పుట్టించువాడు నీవే, నా కొరకు తుఫాను రేపగలిగిన వాడు నీవే. సియోనులో నుండి అయ్యా నీవి కార్యాలు జరిగించేవాడు అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి దేవుని స్తుతిస్తూ నీకే కార్యము జరగాలో ఆయన పనులు జరిగించే దిక్కని ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సింహాసనాశీనుడై ఉన్నాడు. ఆయన ప్రభావాన్ని ధరించి ఉన్నాడు. ఆయన నీ పట్ల ఏ పని జరిగించాలో స్తోత్రం, హల్లెలూయా. నీ పట్ల ఏ కార్యము జరగాలని కోరుకుంటున్నావు ఆ కార్యము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభా ఈ పని జరగాలయ్యా, ఈ పని చేసేవాడు నీవు, ఈ పని జరిగించేవాడు నీవు, ఈ కార్యము చేసేవాడు నీవే, నా విజ్ఞాపనకు జవాబిచ్చేవాడు నీవే, నువ్వు కార్యము చేయి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరు తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ఒక నిమిషం పాటు దేవునికి స్తుతులు చెప్దాం. అందరూ కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అందరూ కూడా ప్రభువు స్తుతులు చెప్తూ కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. వినబడాలి, నీ స్వరాలు వినబడాలి. మౌనంగా ఉండొద్దండి, మౌనంగా ఉండొద్దండి. ఆకాశం వైపు చేతులు ఎత్తుదాం. దేవుని సింహాసనం తట్టు మనం కనులు ఎత్తుదాం. దేవునికి మొరపెట్టుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తరపు దిక్కు వైపు మన కనులు ఎత్తుదాం. ఉత్తరపు దిక్కు వైపు మన చేతులు ఎత్తుదాం. దేవునికి స్తుతులు చెప్తూ ఉత్తర